స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? అసలు విదేశాలు చదివేటువంటి వాళ్ళు మరింత తగ్గిపోయారా? లేదా వేరే కంట్రీస్‌ని చేసుకుంటున్నారా? అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ చూద్దాం. హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్నోవేటిజం ఛానల్. 2023 వరకు కూడా విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకి బిగ్ 4 కంట్రీస్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా మొదటి చాయిస్‌గా ఉండేవి. కానీ 23 తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. ఈ 3 కంట్రీస్‌లో కూడా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, వస్తున్నటువంటి కొత్త కొత్త విధానాలు, కొన్ని కారణాల వల్ల విపరీతంగా అక్కడ అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. మరి ఇలా తగ్గిపోయినటువంటి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? అసలు విదేశాలు చదివేటువంటి వాళ్ళు మరింత తగ్గిపోయారా? లేదా వేరే కంట్రీస్‌ని చేసుకుంటున్నారా? అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ చూద్దాం. గత వారంలో పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక డేటాని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 2025లో భారతదేశం నుంచి విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 18,82,318 మంది. వీళ్ళలో 12,54,013 మంది యూనివర్సిటీస్లో, అంటే బీటెక్, బ్యాచులర్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ లేదా రీసెర్చ్లో ఉన్న వాళ్ళు, 6,28,305 మంది స్కూల్ లెవెల్లో చదువుతున్నటువంటి వాళ్ళు. రైట్, స్కూల్ విద్యను కూడా అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు సుమారుగా 6,28,000 మంది ఉండటం జరిగింది. మరిక 2024కి వచ్చేటప్పటికి 2024లో 13,30,000 మంది విద్యార్థుల వరకు యూనివర్సిటీలో చదివేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు 12,54,000, అంటే కొంత తగ్గడం జరిగింది. మరి ఈ తగ్గుదల ఎందుకు జరిగింది, ఎక్కడ ఎక్కువ తగ్గింది అనేటువంటిది చూస్తే, యుఎస్ మొట్టమొదటిగా చూస్తే 2025 మొదటి హాఫ్లో ఇది వరకు 25,990 మంది ఉంటే 2024లో 2025కి వచ్చేటప్పటికి 14,697 మంది, అంటే 43.5% తగ్గుదల జరిగింది యుఎస్లో. అదే కెనడాకు వచ్చేటప్పటికి 2023లో 1,49,875 మంది, అంటే 2024కి 76,930 మంది, 2025కి 9,955 మంది, 10,000 కన్నా తక్కువ మందికి పడిపోయారు. అంటే 90% డ్రాప్ జరిగింది కెనడాలో. ఈ విధంగా యుఎస్, కెనడాకి ఇంత భారీ ఎత్తున తగ్గిపోతుంటే, కానీ ఓవరాల్గా తగ్గుదల అంత లేనప్పుడు ఈ విద్యార్థులందరూ ఎక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. దానికి సంబంధించిన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ప్రత్యేకించి యూరోప్ కంట్రీస్, యూరోప్లో మరీ ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ లాంటి దేశాలు మన వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి ప్రస్తుతం. జర్మనీ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 40,000 మంది ఉంటే ఈసారి 60,000 మంది వరకు అక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. జర్మనీలో సుమారుగా 20%, ఫ్రాన్స్ లో 17% పెరుగుదల కనిపించింది. ఇక మరింత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఫ్రాన్స్ కు వచ్చేటప్పటికి ప్రస్తుతం 7,000 మంది పిల్లలు అక్కడ ఉంటే, వాళ్ళు 2,30,000 మంది ఇండియన్ స్టూడెంట్ వచ్చే విధంగా ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా డెడికేటెడ్ స్కాలర్షిప్స్ ఇవ్వటానికి, ఇంగ్లీష్ లో టీచ్ చేసేటువంటి విధంగా అక్కడ మార్పులు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఐర్లాండ్ కానివ్వండి, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, స్పెయిన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇండియన్ స్టూడెంట్స్ కోసం వాళ్ళ విధానాలని మార్చుకుంటూ వెల్కమ్ చేయటానికి ముందుకొస్తూ ఉన్నాయి. సుమారుగా యూరోప్ కంట్రీస్ లో ఇదివరకటి కన్నా ఇప్పుడు 30% పెరుగుదల కనిపిస్తూ ఉంది. మరి ఇదంతా ఎందుకు జరిగింది ఇప్పటి వరకు అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచిస్తే, యుఎస్ కి సంబంధించి ట్రంప్ విధానపరమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, కెనడాకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ కి సంబంధించినటువంటి మారినటువంటి రూల్స్, అదే స్టూడెంట్ పర్మిట్స్ మీద వాళ్ళు ఒక క్యాప్, ఒక నియంత్రణ విధించడం జరిగింది. అటువంటి కారణాలు, ఈ వీసా రిజెక్షన్స్, వీసా స్క్రూటినీలో మరింత కఠినతరం చేయటం, స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని కానివ్వండి, స్టూడెంట్ యొక్క వర్క్ కల్చర్ని కానివ్వండి, లేదా స్టూడెంట్ యొక్క సోషల్ మీడియా హ్యాండ్లింగ్ని కూడా స్క్రూటినైజ్ చేస్తూ మరింత కఠినతరం చేశారు. దానితో పాటుగా స్టూడెంట్ వీసాకి సంబంధించి అక్కడ లోకల్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ వెరసి ఈ తగ్గుదలకి కారణాలు. అదే యూకేకి వచ్చేటప్పటికి డిపెండెంట్ వీసాలో వచ్చినటువంటి కొత్త నిర్ణయాలు అయినప్పటికీ, మాస్టర్స్ లో యూకేలో ఇప్పటికీ స్ట్రాంగ్ గా మన పిల్లలు అక్కడికి వెళ్తూ ఉన్నారు మాస్టర్స్ చేయటానికి. అంటే ఇక్కడ ఒక రకంగా ఏం చెప్పాలంటే, ఓల్డ్ ఫేవరెట్స్ నుంచి న్యూ ఆప్షన్స్ కి
పిల్లలు మారుతూ ఉన్నారు. మరి రాబోయే సంవత్సరాలలో 2026లో వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు, అటువంటి విద్యార్థులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అన్నప్పుడు 3 పాయింట్స్. మనం కంట్రీని వర్షిప్ చేయడం మానేద్దాం. ఈ కంట్రీకే వెళ్ళాలి, ఆ కంట్రీకే వెళ్ళాలి అనేది. మనం మాట్లాడవలసినటువంటిది ఏమిటంటే హ్యావ్ గోల్ క్లారిటీ. నీ గోల్ ఏమిటి అనేటువంటి క్లారిటీ పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. నేను ఈ కంట్రీకి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అనేటువంటిది అన్క్లియర్ గా, క్లారిటీ లేకుండా వెళ్ళటం అనేటువంటిది ప్రమాదం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. నెక్స్ట్, ప్రతి ఒక్కరూ కూడా 2-3 రకాల ప్లాన్స్ సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాన్ ఏ యుఎస్ లో టాప్ యూనివర్సిటీస్ మాత్రమే. సో ఆ రిక్వైర్మెంట్ కి మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే, హైలీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అయినప్పటికీ ప్లాన్ ఏ అదైతే, ప్లాన్ బి యూకే, ఐర్లాండ్ లాంటి కంట్రీస్ లో 2 years PSW అవకాశాలు ఉన్న చోట స్పష్టమైనటువంటి అడ్మిషన్ మనకు వస్తూ ఉన్నట్లయితే రావటానికి అవకాశం ఉందా అనేటువంటిది ప్లాన్ బి అయితే, ప్లాన్ సి జర్మనీ, ఫ్రాన్స్, ఈ యూరోప్ కంట్రీస్, నెదర్లాండ్స్ అనేటువంటి ఇట్లాంటి కంట్రీస్ లో లో ట్యూషన్ ఫీజు అని ఇక్కడ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. వీటిని అంటే ఈ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఈ విభిన్నమైనటువంటి ప్లాన్స్ తో ముందుకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే విదేశీ విద్య కోసం 2026లో ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు. ఇక మూడవది, మీ నిర్ణయం ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సికి అనుగుణంగా అతి తొందరగా తీసుకోవటం, స్టార్ట్ ఎర్లీ, దానికి తగ్గట్టుగా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఆ బేసిక్ లోకల్ లాంగ్వేజ్ కానివ్వండి, లేదా దానికి సపోర్ట్ చేసి మీ అడ్మిషన్ సపోర్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడంలో కానివ్వండి, SOP క్రియేషన్స్ లో కానివ్వండి, చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచన చేయటం. అందుకే నేను క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అంటున్నా. సో ఈ 3 రకాలైనటువంటి స్టెప్స్ ను పాటించి మీ యొక్క అడ్మిషన్ ని మరింత మీరు అనుకున్న చోట తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలను కల్పించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ లో. సో ఇది విదేశీ విద్య మారినటువంటి పరిస్థితుల మీద ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారం.